फार्मूला ई कार केस में बीआरएस के कारगुजार सदर के तारक रामाराव की एसीबी तहकीकात इख्तिताम को पहुंची। हुकाम ने केटीआर से तकरीबन कई घंटों तक पूछगछ की। जांच के बाद वो एसीबी दफ्तर से तेलंगाना भवन पहुंचे। वहां पार्टी रहनुमाओं और कारकुनों की बड़ी तादाद ने उनका शानदार इस्तकबाल किया। वाज़ेह है कि एसीबी ने केटीआर को फार्मूला ई कार रेस केस में पीर को पूछगछ के लिए हाजिर होने के लिए नोटिस जारी किया था। तेलंगाना भवन पहुंचने के बाद साबिक वजीर हरीश राव ने कहा कि रेवंत रेड्डी चाहे कितने ही केस दर्ज क्यों ना कर लें, केटीआर ऐसी शख्सियत नहीं बल्कि वो एक शक्ति है। इस मौके पर केटीआर ने मीडिया से बात करते हुए कहा कि एसीबी के हुकाम कई घंटों एक ही सवाल करते हुए इसे इधर उधर घुमा रहे थे। उन्होंने कहा कि चिट्टी नायडू के लिखे हुए सवालात के अलावा वहां कुछ नहीं है। फार्मूला हमने दूसरे साल ई रेस को ना छोड़ने का पॉलिसी फैसला किया है। मैंने एसीबी वालों से पूछा कि इसमें बदउनवानी कहाँ है, उनके पास कोई जवाब नहीं था। केटीआर ने कहा कि हम किसी से डरने वाले नहीं हैं। रेवंत रेड्डी याद रखें। बिड्डा నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కేటీఆర్ ను ముట్టుకుంటే నీ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా ఆయన మళ్ళీ పిలిచింది. మళ్ళీ ఈరోజు పిలిస్తే మళ్ళా పోయినాం. ఎందుకంటే చట్టాన్ని గౌరవించే వ్యక్తులుగా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉన్న వ్యక్తులుగా నువ్వు ఎన్నిసార్లు పిలిస్తే అన్నిసార్లు వస్తా అని చెప్పిన పొద్దున్నుంచి 9 గంటలు ఒకటే క్వశ్చన్, అటు తిప్పి అడుగుడు ఇటు తిప్పి అడుగుడు, తిరులమరలేసి మరల తిరలేసి అడిగిందే అడిగి నేను కుల్లా చెప్పిన ఇప్పుడే హరీష్ రావు గారు చెప్పినట్టు ఈడికెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో ఫార్ములా ఈ రేస్ పోవద్దు అని చెప్పి మొదటి సంవత్సరం విజయవంతంగా నిర్వహించిన తర్వాత రెండో సంవత్సరం కూడా ఈడనే ఉండాలి అని చెప్పి ప్రభుత్వ పరంగా విధానపరమైన నిర్ణయం తీసుకున్నాము. తీసుకొని మరి కొంత డబ్బులు చెల్లించినాం. ఒక్క రూపాయి కాదు కదా, ఒక పైసా కూడా అవినీతి జరగలేదు. ఈడికెళ్ళి పైస పోయింది, అక్కడ ఉన్నది, ఇలా అవినీతి ఎక్కడ ఉంది అనే అవినీతి నిరోధక శాఖ అధికారులను అడిగినాం. సమాధానం లేదు. బెబ్బెబ్బే ఏంది అంటే ఫైల్ ఇటు పోయిందా, ఇటుకెళ్ళి పోయిందా, నువ్వు కుడి చేపులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు, ఎడమ జేబులకి వెళ్ళి ఇచ్చినావు పైసలు అని చెప్పి పనికిమాలిన ప్రశ్నలు తప్ప, చిట్టినాయుడు రాసిచ్చి పంపిన ప్రశ్నలు తప్ప ఏమీ లేదు విషయం. అందుకే నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, ఇది లొట్టపీస్ కేసు, ఈయన ఒక లొట్టపీస్ ముఖ్యమంత్రి. ఏది కాదు వీళ్ళతోని ఏమి చేయరాదు. పరిపాలన చేత కాదు, ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేదు. అందుకే దద్దమ్మ రాజకీయంతో ఇవాళ తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక మనకు నోటీసులు వచ్చుడు, మనం పోవుడు, ఇవన్నీ కూడా రొటీనే, పాత చింతకాయ పచ్చడి. దీన్ని పట్టించుకోవాల్సిన అవసరం కానీ, దీని గురించి ఆందోళన పడాల్సిన అవసరం కానీ లేదు. పెడితే గిడితే 15 రోజులు జైల్లో పెడతాడు, పైశాచిక ఆనందం పొందుతాడు తప్ప వాడు పీకేది ఏమీ లేదు. లొట్టపీస్ ముఖ్యమంత్రి. భయపడేటోడు ఎవడు లేడు. రేవంత్ రెడ్డి గుర్తుపెట్టుకో, నీలాగా లుచ్చా పనులు చేసి 50 లక్షల బ్యాగులతో దొరికిన దొంగలు ఎవరు మా పార్టీలో లేరు. నీలాగా లుచ్చా పనులు చేసి అడ్డదారిలో పదవులు కొనుక్కొని ముఖ్యమంత్రి అవుడు, పిసిసి ప్రెసిడెంట్ అయ్యే లుచ్చా పనులు చేసినోడు ఎవడు కూడా లేడు.